హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ నేనైతే 500 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నానండి. వాటిని బాగా క్లీన్ చేసేసుకున్నాను. 2 to 3 టైమ్స్ వరకు బాగా క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకున్న వాటిని ఈ విధంగా కట్ చేసుకోండి. హాఫ్గా మరీ చిన్నవిగా కాకుండా అలానేసి పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. అలా మొత్తం మష్రూమ్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అలా హీట్ అయిన ఆయిల్లో మనం ఏదైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నామో మష్రూమ్ అనేది ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు కనుక ఫ్రై చేసుకున్నట్లయితే మష్రూమ్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుందండి. మీకు అలా ఎక్కువ వాటర్ వచ్చేసినా పర్వాలేదు, వాటర్తో సహా ఆ మష్రూమ్ని తీసి పక్కన పెట్టేసుకోండి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, జీలకర్ర, పట్ట, మొగ్గ, ఇలాచి ఈ బిర్యానీ స్పైసెస్ అనేది ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 500 గ్రామ్స్కి 2 ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది ఫ్రై అవుతూ ఉండగా టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే జీడిపప్పు పేస్ట్ అనేది కూడా రెడీ పెట్టేసుకుందాం. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది. టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు అన్నీ మిక్స్ చేసుకొని వేసేసుకున్నాను. అలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలండి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలానే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో ముందుగా మనం ఏదైతే మష్రూమ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 5 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడైతే 1 గ్లాసు వాటర్ అనేది వేసుకుంటున్నానండి. ఎందుకంటే మష్రూమ్ అనేది బాయిల్ అవ్వాలి కదా, కాబట్టి 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు అలానే ఉంచేసేయండి. మష్రూమ్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. దాని తర్వాత గరం మసాలా 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు అలానే ఉంచేసేయండి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఈ విధంగా కనుక మీరు ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుందండి. చపాతీలో కానీ, రోటీలో కానీ, బగారా రైస్, జీరా రైస్ వీటిలో అన్నిటికీ కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.